హాయ్ మ్యామ్. హాయ్ నమస్తే. మ్యామ్, మీరు ఈ ఉత్సవ్ ఎలా ఉంది? ఈ ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ వచ్చి ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశారు? విజయవాడ ఉత్సవ్ 2025 చూడడానికి బాగుందండి. చేనేత వస్త్రాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడున్న జనరేషన్ కి ఇక్కడ ఉన్న క్లాత్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక ఐడియా వచ్చింది. అలాగే ఫుడ్ స్టాల్స్ అన్ని బాగున్నాయండి. అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ లైవ్ మ్యూజిక్ కానీ, ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అండ్ ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ కానీ. దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ లైవ్ లో వెంకటేశ్వర స్వామి పాటలు అవన్నీ రావడం కూడా చాలా బాగుందండి. సో ఒక డివోషనల్ స్పిరిట్ వచ్చింది అందరికి. మ్యామ్, ఇక్కడ లోపల వచ్చేసి మీకు మంచుతో తయారు చేసిన శివలింగం కానీ, అమ్మవారి దర్శనం కానీ, ఇప్పుడు పైకి ఎక్కిన కొండ ఎక్కని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది? దూర దూరాల నుంచి వెళ్ళి వృద్ధులు అవన్నీ చూడలేరు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఇవన్నీ చూడడం వల్ల వాళ్ళకి ఒక విజువలైజేషన్ కనిపించిందండి. దేవతలు ఎలా ఉంటారు అనేది ఒక విజువలైజేషన్ వచ్చింది. ఫైనల్లీ మీరు ఫ్యామిలీతో వచ్చేటప్పుడు మీరు ఎంజాయ్ చేశారా లేదా? యా అండి, వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఉత్సవం ఎలా ఉంది? ఈ ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించాలని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ చాలా సంతోషంగా ఉంది. విజయవాడ నగరానికి వచ్చే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ ఉత్సవంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దేవుడి విగ్రహాలు కానీ చాలా బాగున్నాయి. చాలా మంది చూడడానికి సగం మంది వస్తున్నారు విజయవాడ. మేము మీరు మీ ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ ఉత్సవం ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటివి ఇంతకు ముందు పెట్టారో లేదో మేమైతే చూడలేదు. మేమైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. మాకైతే బాగా నచ్చింది. ఇక్కడ మీ ఫ్యామిలీతో కానీ, మీ పిల్లలతో కానీ, ఇక్కడ లైవ్ మ్యూజిక్ కానీ, ఇక్కడ అమ్మవారి టెంపుల్ కానీ, లేకపోతే ఇక్కడ స్టాల్స్ కానీ, ఏది కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎటువంటి ఇది లేకుండా బాగా చేస్తున్నారు. ప్రతిదాన్ని సెక్యూర్డ్ గా చేస్తున్నారు. అది బాగా నచ్చింది మాకు. ఎలా ఉంది? దసరాలో భాగంగా ఈ ఉత్సవం చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం. చాలా షాపింగ్ కూడా చేసాం. మీకు ఎలా అనిపించింది ఈ దసరాలో ఉత్సవం? బాగుంది. ఇట్స్ ఒక న్యూ ఐడియాతో ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, ఫైనల్లీ ఇక్కడ మీకు నచ్చింది ఏంటి? అన్నీ బాగున్నాయి. ఓకే, ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ కానీ, అక్కడ లైవ్ మ్యూజిక్ ఎలా ఎంజాయ్ చేస్తావు? చాలా బాగా ఎంజాయ్ చేసాం. శివుడి టెంపుల్ ఇంకా బాగుంది. హాయ్ మ్యామ్, హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఉత్సవం ఎలా ఉంది? దసరా చాలా బాగుంది. ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నావు కానీ ఇక్కడ కనకదుర్గమ్మ గారినే చూస్తున్నాం. ఈసారి ఉత్సవం జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఉత్సవం ఎవ్రీ ఇయర్ జరగాలని మన ప్రభుత్వాన్ని కోరుకున్నాం. ఈసారి ప్రభుత్వం బాగా ఉత్సవం పెట్టింది. మైసూర్లోనే చూసాము ఇలాంటి ఉత్సవం. ఈసారి మనం విజయవాడలోనే నిజంగానే ఉత్సవం లాగా అనిపించింది. దసరా ఇప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. మీరు ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేసామండి ఫ్యామిలీతో. మీరు ఎవరి ఇయర్ కూడా ఈ ఉత్సవం అనేది ఇలా నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నారు? ఎస్, నిర్వహించాలి. ఖచ్చితంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. హాయ్ మ్యామ్. హలో, హాయ్. మ్యామ్, మీరు ఈ ఉత్సవంలో వస్తున్నారు కాబట్టి ఈ ఉత్సవం మీరు ఫస్ట్ టైం రావడమా? ఈ ఉత్సవంలో మీకు ఏమేమి నచ్చినాయి? మేము ఫస్ట్ టైం వచ్చామండి. ఆకివీడి నుంచి వచ్చాము మేము. చాలా బాగుంది. అసలు ఇక్కడ డ్రోన్ షో ఒకటి చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఒకటి చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కొండపల్లి బొమ్మలు, వాటికి సంబంధించినవి అన్నీ కూడా చాలా క్రాఫ్ట్స్ అవన్నీ కూడా ఒకే చోట ఉండి ఒకేసారి చూడటం అనేది చాలా చాలా బాగున్నాయి. మేము వచ్చి ఇక్కడ 2 hours అయింది. అసలు బోర్ అనేదే లేదు. ఒక్కొక్కటి కొత్త కొత్తవి అన్నీ కూడా తెలుసుకుంటున్నాము. చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు కర్ణాటక సంగీతం జరుగుతుంది. అసలు ఆ అబ్బాయి చాలా చిన్న పిల్లోడంట. సో తన డీటెయిల్స్ మొత్తం క్లియర్ గా చెప్పారు. ఇలా 11 states 11 countries లో చేసినట్టుగా. సో ఇలాంటి కొత్త ఎక్స్ప్లోర్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి. మీరు ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేసాము. జస్ట్ మన కల్చర్ ఏంటనేది పిల్లలకి కూడా చూపించడానికి అవకాశం దొరికింది. సో మన విజయవాడలో చేస్తున్నాయన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో వీఆర్ సో మచ్ ఎక్సైటెడ్ టు సీ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఎలా ఎంజాయ్ చేశారు పాప? హలో, విజయవాడ ఉత్సవ్ ఐ లైక్. చాలా ఎంజాయ్ చేశాను. లైవ్ మ్యూజిక్, లైవ్ డాన్సెస్ అన్ని, డ్రోన్ షో ఇంకా చాలా బాగుంది. మీకు ఇక్కడ నచ్చింది ఏంటి? ఇక్కడ ఫుడ్ స్టాల్స్ లో ఫుడ్ టెస్ట్ చేశారా? నో, ఐ డోంట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. మీకు ఈ ఉత్సవం ఎలా అనిపిస్తుంది? ఈ ఉత్సవంలో ఎంజాయ్ చేశారా? ఈ ఉత్సవం మీకు నెక్స్ట్ ఇయర్ దాకా గుర్తుండిపోతుందా? ఎప్పటికీ గుర్తుండిపోద్దండి. చాలా బాగా చేస్తున్నారు. ఏలూరు నుంచి వచ్చాము చూడటానికి. చాలా బాగుంది. ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశారు మీరు? ఇక్కడ లైవ్ మ్యూజిక్ కానీ, లోపల మంచుతో తయారు చేసిన సెట్టింగ్ కానీ, లేకపోతే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కానీ బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఈ మధ్య కాలంలో చుట్టుపక్కల ఎక్కడ పెట్టలేదు ఇలాంటి. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు కొద్దిగా బాగుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బాగున్నాయి. నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? బాగా ఎంజాయ్ చేసాం. ఎలా అనిపించింది ఇక్కడ లైవ్ మ్యూజిక్ కానీ? బాగానే ఉంది. హాయ్, హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ లోకల్.
ఈ ఉత్సవం ఎలా అనిపిస్తుంది? ఈ ఉత్సవం నిర్వహించినపై మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీతో వచ్చి. అండ్ కొన్ని ఫ్రీ ఐటమ్స్ పెట్టారు, బాగా ఎంజాయ్ చేస్తాం మేము. అండ్ శారీస్ కానీ జ్యువెలరీ సెట్టింగ్స్ కానీ చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం. షాపింగ్ కూడా చేసాము. మీరు ఇక్కడ లైవ్ మ్యూజిక్ కానీ ఇక్కడ అమ్మవారి టెంపుల్స్ కానీ బాగుంది, బాగా అరేంజ్మెంట్ చేశారు. నైస్. మీకు ఫైనల్లీ ఇక్కడ ఎంజాయ్మెంట్ ఎలా అనిపించింది? ఫైనల్లీ చాలా బాగా ఎంజాయ్ చేసాం పిల్లలతోటి, బాగుంది, చాలా బాగుంది. మ్యామ్, మీరు ఈ ఉత్సవం ఎలా ఎంజాయ్ చేశారు? ఈ ఉత్సవంలో మీకు నచ్చినవి ఏంటి? సింగింగ్ బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోపల మంచుతో తయారు సెట్టింగ్ కానీ లేకపోతే అమ్మవారి విగ్రహం కానీ లేకపోతే ఇక్కడ లవ్ ఫుడ్ స్టాల్స్ కానీ అవి మీకు ఎలా అనిపించింది? బాగున్నది. నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. డ్రోన్ షో అనేది బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఇక్కడ నచ్చింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైవ్ మ్యూజిక్ కానీ లేకపోతే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టిన అమ్మవారి విగ్రహం కానీ ఎలా అనిపించింది? లైవ్ మ్యూజిక్ అనేది చాలా బాగా నచ్చింది. యాక్టర్స్ గట్టా వచ్చి చాలా ఎంకరేజ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసాం మేము. ఫైనల్లీ మీకు ఈ దసరా ఎలా అనిపించింది? ఫెంటాస్టిక్, మార్వలస్. మ్యామ్, మీరు ఈ ఉత్సవం ఎలా అనిపిస్తుంది? ఈ ఉత్సవంలో రావడం ఉందండి, సెకండ్ టైం రావడం మేము. అంతకు ముందు నేను మా హస్బెండ్ వచ్చాం, ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చాం, పిల్లలకి చూపిద్దాం అని చెప్పి. టెంపుల్ సెట్ అయితే బాగా నచ్చిందండి. అలాగే ఫుడ్ కోర్ట్ లో కూడా అవన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా అలాగే దాండియా కూడా చాలా బాగుందండి. మీరు ఇక్కడ వచ్చేసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో? బాగా ఎంజాయ్ చేస్తున్నామండి, చాలా బాగుంది. ఈ సంవత్సరం ఇలా సెలబ్రేట్ చేయడం అనేది చాలా బాగుందండి. సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓకే, ఈ ఉత్సవం మీకు నచ్చింది ఏంటి? మరి ఎవరు ఆఫ్టర్ బాగా నచ్చింది. నీకేం నచ్చింది అసలు? ఈ ఉత్సవంలో మీకు బాగా లైవ్ కాన్సెప్ట్ నచ్చిందా లేకపోతే ఈ ఉత్సవే నచ్చిందా మీకు? ఈ ఉత్సవం నచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి పాడతారు కదా, అలాంటి నచ్చాయి మాకు. ఇంకా డాన్సెస్, భరతనాట్యం, ఇలాంటి క్లాసికల్ డాన్స్. ఓకే, చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం ఇలానే చేయాలనిపిస్తుందండి. ప్రతి సంవత్సరం ఇలానే చేయాలి. బాగా ఎంజాయ్ చేసామండి. అప్పుడే అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ అనిపిస్తుంది మాకు. ఫైనల్లీ ఎంజాయ్ చేశారు? బాగా చేసాం. మ్యామ్, మీరు ఇక్కడ ఫస్ట్ టైం రావడం ఈ ఉత్సవంలో లేకపోతే అంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? చాలా ఎంజాయ్ చేసాం, బాగుందండి, చాలా బాగుంది. మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి రావడం, మీ ఇలా ఉత్సవం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. ఇంకా టూరిజం ఇంకా చేస్తే చాలా బాగుంటుంది. ఓకే మ్యామ్, మీరు ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు? ఫ్యామిలీతో. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ఈ దసరా ఉత్సవాల్లో ఈ ఉత్సవం ఎలా అనిపిస్తుంది? ఈ ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఫస్ట్ సారి ఇలాంటిది చూస్తున్నాము, చాలా బాగుంది. మాది విజయవాడ కానీ హైదరాబాద్ లో ఉంటున్నాం. సో ఇప్పుడు మన విజయవాడ వచ్చిన తర్వాత ఇంత ప్రత్యేకంగా ఈ ఉత్సవం, ఆ లైట్ షో అయితే అసలు చాలా బాగుంది. అసలు ఈ లెవెల్లో చేయడం ఇదే ఫస్ట్ సారి. ఇలాగే కొనసాగిస్తూ ఇలాగే ముందుకు వెళ్తూ ఇంకా బాగా మరిన్ని ఇలాంటి ఉత్సవాలు చేసుకోవాలని గట్టిగా కోరుకుంటున్నాం. అసలు చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా లైట్ షోలో అయితే అన్ని హ్యాపీ దసరా అవన్నీ వచ్చినాయి, అదైతే మొదటిసారి చూస్తున్నాము. చాలా డ్రోన్ షో చాలా బాగుంది. అలాగే లోపల స్టాల్స్ అవన్నీ కూడా చాలా బాగా పెట్టారు. సో ఇలాగే ప్రతిసారి చేస్తే కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, ఫైనల్లీ ఎలా ఎంజాయ్ చేశారు మీరు? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఫ్యామిలీ అందరూ వచ్చాము, చాలా బాగుంది. అక్కడ లోపల జ్యోతిర్లింగాలు అవన్నీ పెట్టారు. దాని ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉండింది. సో అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడే చూసినట్టు మాకు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. సో ఫ్యామిలీ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇలా అందరూ వచ్చి చక్కగా చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది.